ప్రేమకు కులం, మతం, దేశం వంటి హద్దులు లేవంటారు. కానీ మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఓ ఘటన ప్రేమకు ఏకంగా చావు కూడా అడ్డంకి కాదని నిరూపించింది. తన ప్రియుడిని కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేసినప్పటికీ ఆ 21 ఏళ్ల యువతి ప్రాణం పోయినా అతడే తన భర్త అంటూ మృతదేహాన్ని వివాహమాడింది. నాందేడ్ కు చెందిన ఆంచల్ మామిద్వార్ తన సోదరుని స్నేహితుడైన సాక్షం తాతేతో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి బతకాలని కలలు కన్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో ఆంచల్ తండ్రి, ఇద్దరు సోదరులు ఈ బంధాన్ని వ్యతిరేకించారు. వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన ఆంచల్ కుటుంబ సభ్యులు సాక్షంను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. 4 రోజుల క్రితం ఆంచల్ తండ్రి గజానన్, ఇద్దరు సోదరులు సాహిల్, హిమేష్ మరో ఇద్దరితో కలిసి సాక్షంపై దాడి చేశారు. తుపాకీతో కాల్పులు జరిపి ఆ తర్వాత రాయితో మోది దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఆంచల్ గుండెలవిసేలా రోధించింది. నవంబర్ 28న సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో సాక్షం ఇంటికి చేరుకుంది. చనిపోయినా బతికున్నా అతడే తన భర్త అంటూ ప్రియుడి మృతదేహంపై పసుపు పూసి తన నుదుటిపై సింధూరం దిద్దుకుని జీవితాంతం సాక్షం భార్యగా అతని ఇంట్లోనే బతుకుతానని ప్రతిజ్ఞ చేసింది. తన తండ్రి, సోదరులను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేసింది.